యాజ్ ఆన్ టుడే ఇండియా చాలా ర్యాపిడ్‌గా గ్రో అవుతుంది. అండ్ జీడీపీ నంబర్స్ గాని చూసినట్టయితే మనం టాప్ 4 ఎకానమీస్‌లో ఉన్నాం. అండ్ ఇంత గ్రోత్ ఉన్న కంట్రీలో ఇంటర్నెట్ కన్జంప్షన్ గాని చూసినట్టయితే ఇండియాలో 80 క్రోర్ పాపులేషన్ దగ్గర స్మార్ట్ ఫోన్స్ ఉన్నాయి. ఇంటర్నెట్ పెనిట్రేషన్ 58% జరుగుతుంది. అండ్ అక్రాస్ ది గ్లోబ్ మన కంట్రీలో పర్ జీబీ కాస్ట్ ₹3.4 ఉంది విచ్ ఇస్ వెరీ చీప్. అండ్ దీంతో పాటు ఎవ్రీ మంత్ 18+ బిలియన్ యూపీఐ ట్రాన్సాక్షన్స్ జరుగుతున్నాయి. సో ఇది ఓన్లీ ఇండియా గ్రోత్ స్టోరీ మాత్రమే కాదు, ఇది ఇండియాలో ఇంటర్నెట్ గ్రోత్ స్టోరీ కూడానా. మన డే టు డే లైఫ్లో ఆన్లైన్ షాపింగ్ అయినా సరే లేదా ఆన్లైన్ ఇన్వెస్టింగ్ అయినా సరే ప్రతిదానికి ఇంటర్నెట్ చాలా అవసరం. అండ్ ఇంటర్నెట్ మీద డిపెండ్ అయ్యి బాగా పర్ఫామ్ చేస్తున్న కంపెనీస్ చాలా ఉన్నాయి ఇండియాలోని. యూఎస్లో పాపులర్ ఫండ్ మేనేజర్ పీటర్ లించ్ యూజువల్గా చెప్పే మాట ఏంటి అంటే, ఇన్వెస్ట్ ఇన్ వాట్ యు అండర్స్టాండ్. మీ చుట్టుపక్కల బాగా పాపులర్ అవుతున్న కంపెనీ కానీ లేదా మీరు రెగ్యులర్గా యూజ్ చేసే బ్రాండ్స్ కానీ లేదా ఎక్కువ మంది కస్టమర్స్ ఇంట్రెస్ట్ చూపిస్తున్న బ్రాండ్స్లో కానీ మనం స్టడీ చేసి ఇన్వెస్ట్మెంట్ చేస్తే మనకి ప్రాఫిట్ రావడానికి చాలా మంచి ఛాన్సెస్ ఉంటాయని. సో ఇప్పుడు నేను మీకు ఇండియాలో ఇంటర్నెట్ మీద డిపెండ్ అయ్యి స్టాక్ మార్కెట్లో లిస్ట్ అయిన కంపెనీస్ ఏమున్నాయో చెప్తాను. ఇందులో మీకు ఎన్ని కంపెనీస్ తెలుసో కింద కమెంట్ సెక్షన్లో చెప్పండి. పేటీఎం, కార్ ట్రేడ్, నజారా, పాలసీ బజార్, జొమాటో, మోతీలాల్ ఓస్వాల్ ఫైనాన్షియల్ సర్వీసెస్, నౌకరీ, నైకా, ఏంజల్ వన్, ఐఐఎఫ్ఎల్, స్విగ్గీ, ఫస్ట్ క్రై, ఇక్సిగో, ఇండియా మార్ట్, జస్ట్ డైల్, టీబీఓటెక్, రతన్ ఇండియా, ఐఆర్సిటీసీ, థామస్ కుక్. ఇందులో చాలా బ్రాండ్స్ నేను ఆల్రెడీ యూజ్ చేశాను, మీరు కూడా యూజ్ చేసి ఉంటారు. కొన్ని బ్రాండ్స్ మనం యూజ్ చేయకపోయినా సరే డైలీ ట్రావెల్ చేస్తున్నప్పుడు గమనించి ఉంటాం ఆ బ్రాండ్స్ని. ఫర్ ఎగ్జాంపుల్ నైకా కానీ, ఐఐఎఫ్ఎల్ కానీ, థామస్ కుక్ కానీ, ఫస్ట్ క్రై కానీ, ఈ కంపెనీకి సంబంధించిన హోర్డింగ్స్ మనం ఎక్కడో దగ్గర చూసే ఉంటాం. మీరు కూడా చాలా చూసే ఉంటారు. కమెంట్ సెక్షన్లో చెప్పండి మీరు ఎన్ని చూసారని. అండ్ ఇన్ ది లాస్ట్ 1 year పేటీఎం 104% రిటర్న్స్ ఇచ్చింది, కార్ ట్రేడ్ 103.62% రిటర్న్స్ ఇచ్చింది, నజారా 47% రిటర్న్స్ ఇచ్చింది, పాలసీ బజార్ 38% రిటర్న్స్ ఇచ్చింది, జొమాటో 36% రిటర్న్స్ ఇచ్చింది, మోతీలాల్ ఓస్వాల్ 25% రిటర్న్స్ ఇచ్చింది, నౌకరీ 20% రిటర్న్స్ ఇచ్చింది. సో మన చుట్టుపక్కల ఉన్న కంపెనీసే ఎంత బాగా రిటర్న్స్ ఇచ్చాయి ఇన్ ద లాస్ట్ 1 year. సో మీరు కానీ ఈ స్టాక్స్ అన్నిటిలో ఇన్వెస్ట్మెంట్ చేయాలనుకుంటే మీరు నిఫ్టీ ఇండియా ఇంటర్నెట్ ఇండెక్స్లో ఇన్వెస్ట్మెంట్ చేస్తే చాలు, ఈ స్టాక్స్ అన్నీ మీరు బై చేసుకోవచ్చు. రీసెంట్గా గ్రో అండ్ మిరా అసెట్ వాళ్ళు నిఫ్టీ ఇండియా ఇంటర్నెట్ ఇండెక్స్ని లాంచ్ చేశారు. ఈ న్యూ ఫండ్ ఆఫర్ మిరా అసెట్లోని 25 జూన్ 2025కి క్లోజ్ అవుతుంది, వెరాజ్ గ్రోలోని 27 జూన్ 2025కి క్లోజ్ అవుతుంది. ఈలోపు మీరు ఇన్వెస్ట్మెంట్ చేసుకుంటే మీరు ₹10కి ఫండ్ని బై చేసుకోవచ్చు. ఆ తర్వాత మార్కెట్ ఫ్లక్చుయేషన్ బట్టి ఫండ్ ప్రైస్ రెడ్యూస్ అవ్వచ్చు, ఫండ్ ప్రైస్ ఇంక్రీజ్ అవ్వచ్చు. సో మీరు డ్యూరింగ్ ఎన్ ఆఫ్ పీరియడ్ అయినా సరే ఇన్వెస్ట్మెంట్ చేయొచ్చు, లేదా మార్కెట్లోకి వచ్చాకైనా సరే ఇన్వెస్ట్మెంట్ చేసుకోవచ్చు. నౌ ఈ ఇండెక్స్లో ఎలాంటి స్టాక్స్ ఉంటాయంటే, ఇండియాలో ఉండే టాప్ 1 to 750 కంపెనీస్లో ఏ కంపెనీస్ అయితే ప్యూర్లీ ఇంటర్నెట్ మీద డిపెండ్ అయ్యి బిజినెస్ చేస్తున్నాయో అలాంటి కంపెనీస్ మాత్రమే ఈ ఇండెక్స్లో ఉంటాయి. ఈ ఇండెక్స్లోని యాజ్ ఆన్ టుడే 21 స్టాక్స్ ఉన్నాయి. అండ్ ఎనీ గివెన్ డే అట్లీస్ట్ 10 స్టాక్స్ అయితే ఈ ఇండెక్స్లో ఉంటాయి. అండ్ ఎవ్రీ స్టాక్కి మ్యాక్సిమం అలొకేషన్ 20% ఉంటుంది, అంతకంటే ఎక్కువ ఉండదు. నౌ ఈ ఇండెక్స్ యొక్క రిటర్న్స్ కానీ చూసినట్టయితే ఈ ఇండెక్స్ని ఎన్ఎస్సి వాళ్ళు 2021 అక్టోబర్ 1st లాంచ్ చేశారు. అండ్ ఫ్రమ్ దట్ డే టిల్ టుడే ఈ ఫండ్ యొక్క యావరేజ్ రిటర్న్స్ కానీ మనం చూసినట్టయితే ఈ డేటా 20 జూన్ 2025 నాటిది. లాస్ట్ 1 year యావరేజ్ నిఫ్టీ ఇండియా ఇంటర్నెట్ ఇండెక్స్కి 19.22% ఉంది. అండ్ 3 years యావరేజ్ 28.99% ఉంది. వేరస్ నిఫ్టీ 500 ఇండెక్స్కి 1 year యావరేజ్ 2.98% ఉంటే 3 years యావరేజ్ 20.95% ఉంది. అంటే నిఫ్టీ 500 కంటే నిఫ్టీ ఇండియా ఇంటర్నెట్ ఇండెక్స్ చాలా మంచి రిటర్న్స్ ఇచ్చింది. హవెవర్ ఇదంతా కూడా వన్ సైడ్ ఆఫ్ పాయింట్ మాత్రమే. మనం ఇన్వెస్ట్మెంట్ చేసినప్పుడు బ్లైండ్గా యావరేజ్ రిటర్న్స్ చూసి ఇన్వెస్ట్మెంట్ చేయకూడదు. అలా చేస్తే మనకి షార్ట్ టైంలో మంచి రిటర్న్స్ వచ్చినా సరే లాంగ్ టైం పీరియడ్కి రిటర్న్స్ చాలా తక్కువ ఉంటాయి. ఎప్పుడు కూడా మనం రోలింగ్ రిటర్న్స్ చూసి ఇన్వెస్ట్మెంట్ చేయాలి. సో 2021 అక్టోబర్ నుంచి 2025 జూన్ 20 వరకు ఏదైనా 1 year టైం పీరియడ్కి నిఫ్టీ ఇండియా ఇంటర్నెట్ ఇండెక్స్లో కానీ ఇన్వెస్ట్మెంట్ చేస్తే యావరేజ్గా 26.81% రిటర్న్స్ వచ్చేవి, మ్యాక్సిమం 89.2% ప్రాఫిట్ వచ్చేది, అండ్ మినిమం -40.6% లాస్ వచ్చేది. సేమ్ టైం పీరియడ్కి నిఫ్టీ 500 ఇండెక్స్లో యావరేజ్గా 18% రిటర్న్స్ వచ్చేది, మ్యాక్సిమం 44% ప్రాఫిట్ వచ్చేది, అండ్ మినిమం -4.8% లాస్ వచ్చేది. దీన్ని సింపుల్గా చెప్పుకోవాలనుకుంటే 2021 అక్టోబర్ నుంచి 25 జూన్ వరకు ఎవరైనా నిఫ్టీ ఇండియా ఇంటర్నెట్ ఇండెక్స్లో కానీ ఇన్వెస్ట్మెంట్ చేస్తుంటే ఈ జర్నీలో వాళ్ళు 40% లాస్ చూసేవాళ్ళు అండ్ 89% ప్రాఫిట్ కూడా చూసేవాళ్ళు. సో ఈ ఫండ్ 90% ప్రాఫిట్ ఇచ్చే ముందు 40% లాస్ ఇచ్చింది. సో మీ దగ్గర 40% లాస్ టేకింగ్ కేపబిలిటీ ఉంటేనే మీకు 90% ప్రాఫిట్ వస్తుంది ఈ ఫండ్లోని. సిమిలర్లీ 3 year రోలింగ్ రిటర్న్స్ కానీ చూసినట్టయితే
నిఫ్టీ ఇండియా ఇంటర్నెట్ ఇండెక్స్లో యావరేజ్గా 16.85% రిటర్న్స్ వచ్చేవి, మాక్సిమం 28.6% ప్రాఫిట్ అండ్ మినిమం 7.9% రిటర్న్స్ వచ్చేవి. బట్ సేమ్ టైం పీరియడ్కి నిఫ్టీ 500లో యావరేజ్గా 15.65% రిటర్న్స్ వచ్చేవి, మాక్సిమం 22.3% ప్రాఫిట్ వచ్చేది అండ్ మినిమం 10.5% రిటర్న్స్ వచ్చేవి. అండ్ 3 ఇయర్స్ స్టాండర్డ్ డీవియేషన్ కానీ చూసినట్టయితే ఇంటర్నెట్ ఇండెక్స్కి 19.7% ఉంటే నిఫ్టీ 500కి 14% ఉంది. సో రోలింగ్ రిటర్న్స్లో మనకు తెలిసింది ఏంటి అంటే నిఫ్టీ ఇండియా ఇంటర్నెట్ ఇండెక్స్లో లాస్ ఎక్కువ ఉంటుంది, దాని తగ్గట్టే ప్రాఫిట్ వస్తుంది అని. సో ఒకసారి ఈ ఫండ్ యొక్క ఇయర్లీ రిటర్న్స్ కూడా మనం చూసినట్టయితే 2022లో నిఫ్టీ ఇండియా ఇంటర్నెట్ ఇండెక్స్ -31.74% లాస్ అయ్యింది. సేమ్ టైం పీరియడ్కి నిఫ్టీ 500 4.25% ప్రాఫిట్ ఇచ్చింది. 22లో అంత లాస్ అయింది కాబట్టి 2023 అండ్ 2024లో ఇండియా ఇంటర్నెట్ ఇండెక్స్ 47.32% అండ్ 63% ప్రాఫిట్ ఇచ్చింది ఇన్ ద నెక్స్ట్ 2 ఇయర్స్. అండ్ జనవరి 2025 నుంచి జూన్ 2025 వరకు నిఫ్టీ ఇండియా ఇంటర్నెట్ ఇండెక్స్ -7% లాస్ అయింది, వేరస్ నిఫ్టీ 500 3.42% ప్రాఫిట్ ఇచ్చింది. అండ్ ఈ ఇండెక్స్లో ఉండే స్టాక్స్ యొక్క రిటర్న్స్ కూడా చూసినట్టయితే ఇందాక మీకు టాప్ 5 స్టాక్స్ చూపించాను, బట్ బాటమ్ 5 స్టాక్స్ కానీ చూసినట్టయితే ఈస్మా ట్రిప్ 50% లాస్ అయింది ఇన్ ద లాస్ట్ 1 ఇయర్, ఇన్ఫీబీమ్ 31% లాస్ అయింది, థామస్ కుక్ 26% లాస్ అయింది, ఐఆర్సిటీసీ 25% లాస్ అయింది, రతన్ ఇండియా 22% లాస్ అయింది అండ్ జస్ట్ డైల్ 15% లాస్ అయింది. సో ఇప్పుడు మీరు ఈ ఫండ్లో ఇన్వెస్ట్మెంట్ చేయాలా లేదా అంటే ఈ ఫండ్ ఫ్యూచర్లో ఇంకా మంచి రిటర్న్స్ ఇస్తుంది, ఎందుకంటే ఫ్యూచర్లో ఇంటర్నెట్ మీద డిపెండ్ అయ్యి బిజినెస్ చేసే కంపెనీస్ ఇంకా ఎక్కువ పెరుగుతాయి. హవెవర్ ఇందులో లాస్ కూడా అలానే ఉంటుంది. మీకు కానీ లాస్ టేకింగ్ కేపబిలిటీ ఉంది అంటే మాత్రం మీరు ఈ ఫండ్లో ఇన్వెస్ట్మెంట్ చేసుకోవచ్చు. ఫర్ ష్యూర్ మీకు 5 ఇయర్స్ టైం పీరియడ్కి ఈ ఫండ్లో అయితే రిటర్న్స్ వస్తాయి. బట్ రిస్క్ అనేది చాలా ఇంపార్టెంట్. నార్మల్ బుల్ మార్కెట్లోనే 40% లాస్ అయిందంటే బేర్ మార్కెట్లో 60% లేదా 80% కూడా ఫాల్ అయిపోవచ్చు. అంత ఫాల్ అయినా సరే పెద్ద ఆశ్చర్యపడక్కర్లేదు. హవెవర్ ఆ తర్వాత ప్రాఫిట్ కూడా అలానే ఉంటుంది. సో మీరు ఇన్వెస్ట్మెంట్ చేయాలనుకుంటే చేసుకోవచ్చు, కానీ రిస్క్ అండ్ రిటర్న్స్ని మీరు గమనించుకొని చేయండి. సో ఇది అండి వీడియో. ఈ వీడియో మీద మీకు ఎలాంటి డౌట్స్ ఉన్నా సరే మీరు కింద కమెంట్ సెక్షన్లో అడగచ్చు. అండ్ వీడియో కనుక నచ్చినట్టయితే మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి, ఛానల్కి సబ్స్క్రైబ్ అవ్వండి అండ్ బెల్ ఐకాన్ ప్రెస్ చేయండి, సో దట్ ప్రతి వీడియో మీరు వెంటనే చూడొచ్చు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. Investment in securities market are subject to market risks. Read all the related documents carefully before investing.